అసలు ఈ వరలక్ష్మి వ్రతం తాలూకా విధానం ఏంటి, దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేశారు, ఈ యొక్క వరలక్ష్మి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందారు, అలాగే మనం శ్రావణ మాసంలోనే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు మనం చేస్తున్నాము, ప్రతి ఏటా కూడా ఎందుకు చేస్తున్నాము, అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎవరికి ఏ విధంగా చేయాలో ఉపదేశించారో అన్నీ కూడా నా తాలూకా పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. పూర్వకాలమునందు సూత మహర్షి వేదాలన్నీ కూడా చెప్పడంలోని మా బహుముఖ ప్రజ్ఞాశాలి మహాజ్ఞాని అయినటువంటి 4 వేదాలు కూడా తెలిసినవాడు, అలాగే పురాణాలు ఇతిహాసాలు చెప్పడంలోని మంచి ప్రతిభావంతుడు ఆ సూత మహర్షిని ఆ మహామునులందరూ కూడా ఈ విధంగా అడిగారు. స్త్రీలకు ఏ నోము కానీ వ్రతము కానీ చేస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపదలు కలుగుతాయో ఆ నోము గురించి తెలియజేయండి అని చెప్పి ఆ మహామునులందరూ కూడా ఆ సూత మహర్షిని అడిగారు. అడిగితే దానికి ఆ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. లోక కళ్యాణార్థమై మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, చెప్తున్నాను శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ మహామునులందరికీ కూడా సూత మహర్షి చెప్తున్నాడు. పూర్వకాలమునందు ఇదే ప్రశ్నని గంధమాన పర్వతాల మీద ఉన్నటువంటి ఆ పార్వతీదేవి పరమేశ్వరుని కూడా ఈ విధంగానే అడిగింది. స్త్రీలకు ఏ నోము కానీ వ్రతము కానీ పూజ కానీ చేస్తే వాళ్ళకి అష్టైశ్వర్యాలు సంపదలు భోగభాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయో ఆ వ్రతాన్ని తెలియజేయండి స్వామి అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి ఆ గౌరీదేవి ఆ పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే వివాహమైనటువంటి యొక్క స్త్రీలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే చక్కగా వాళ్ళకు కోరుకున్నట్టుగా 100 ఏళ్ల పాటు పసుపు కుంకాలతోటి చక్కగా భార్య పిల్లలతోటి సకల సౌభాగ్యాలతోటి విరాజిల్లుతారని చెప్పి అష్టైశ్వర్యాలతోటి విరాజిల్లుతారని చెప్పాడు ఆ పరమేశ్వరుడు. ఆ తర్వాత అయితే ఈ వ్రతాన్ని భూలోకంలోని ఎవరు చేశారు మొట్టమొదట అని చెప్పి అడగగానే అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ విధంగా అన్నాడు. పూర్వకాలమునందు కుంటినాపురం అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని చారుమతి అనేటువంటి ఒక పుణ్యస్త్రీ ఉండేది. ఆ చారుమతి బ్రాహ్మణోత్తముల ఇళ్లలో ఉన్నటువంటి చారుమతి అని ఒక పుణ్యస్త్రీ ఉండేది. ఆ యొక్క చారుమతి ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే అత్తమామల కాళ్ళకి భర్త పాదాలకు నమస్కరించి తన దినచర్య అంతా కూడా ముగించుకొని చక్కగా స్నానాలు అవి చేసి నలుగుపిండితో స్నానం చేసి చక్కగా ప్రతిరోజు కూడా ఆ భగవంతుడి జ్ఞానాన్ని చేసుకునేది. చుట్టుపక్కల ఆడవాళ్ళందరితో కూడా ఎంతో మంచిగాను తత్ప్రవర్తనతోటి ఉండేది. అత్తమామలకు ఎప్పుడూ కూడా సకల పరిచర్యలు సేవలు చేస్తూ చక్కగా అత్తమామలిద్దరినీ కూడా తల్లిదండ్రుల వలె చూసుకునేది. భర్తకి కూడా చక్కగా అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉండేది. అది చూసి ఆ యొక్క లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఆ చారుమతి కలలో రోజు రాత్రి కనిపించగానే ఆ చారుమతి ఎంతగానో సంతోషించి మహాలక్ష్మి నమోస్తుతే మహాదేవియే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని చెప్పి ఆ ప్రకారంగా నమస్కరించి ఆ లక్ష్మీదేవిని ఈ విధంగా అడిగింది. ఆ చారుమతి ఆ కళలోనే అడగడం జరిగింది. అడిగితే మహాలక్ష్మి ఎంతో పుణ్యము సౌభాగ్యము ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నీ యొక్క కటాక్షము నీ యొక్క రూపం మాకు కనిపించదు అని చెప్పి అన్నది. అనగానే అప్పుడు ఆ యొక్క చారుమతి ఆ యొక్క లక్ష్మీదేవి ఆ చారుమతికి ఈ విధంగా చెప్పింది. చారుమతి, నీవు చేసిన పూజా విధానము, అలాగే అత్తమామల యందు నీకున్న గౌరవము, భర్త యందు ఉన్నటువంటి గౌరవము, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలు, అలాగే ఆ భగవంతుని తాలూకా పూజా విధానం నువ్వు చేస్తున్నదంతా కూడా నీ మీద దయ కలిగి చక్కగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్త్రీలందరితో కూడా నువ్వు ఉన్నటువంటి విధానం అంతా కూడా నాకు నచ్చి నీ కలలో కనిపించానని చెప్పింది ఆ లక్ష్మీదేవి. చెప్పంగానే అప్పుడు ఆ చారుమతి ఈ విధంగా అడిగింది.
అమ్మ తల్లి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే నీలాంటి కలలో కనిపించే భాగ్యం కలుగుతుంది అని చెప్పి నాకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, తిరి సంపదలు ఎల్లవేళలా కూడా నేను పసుపు కుంకుమలతోటి శుభ్రంగా ఆరోగ్యంగా జీవించాలంటే నేను ఏ విధమైనటువంటి నోము చేయాలి, నీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆ లక్ష్మీదేవినే అడిగింది ఆ మహాసాధ్వి. అడిగితే అప్పుడు ఆ లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది, శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పౌర్ణమికి ముందే వచ్చేటువంటి శుక్రవారం నాడు నా తాలూకా వ్రతాన్ని చేస్తే, వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే తప్పకుండా నీకు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలు, తిరి సంపదలు కలిగి చక్కగా నిండు నూరేళ్ళు కూడా పసుపు కుంకుమలతోటి కలిగి ఉండి నువ్వు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఆ లక్ష్మీదేవి చెప్పింది. చెప్పంగానే చారుమతి ఈ విధంగా అడిగింది, ఆ యొక్క నీ తాలూకా వ్రతాన్ని, ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి అడిగింది. అడగగానే నువ్వు పౌర్ణమికి శుక్లపక్షంలోని పౌర్ణమికి ముందొచ్చేటువంటి శుక్రవారం నాడు ప్రాతకాలమునే నిద్రలేచి శుభ్రంగా కాలకృత్యాలన్నీ తీర్చుకొని వరలక్ష్మి నమో స్నానము చేసి చక్కగా నలుగుపిండి స్నానము చేసి పసుపుతోటి స్నానము చేసి చక్కగా నీ పాదాలకి అలాగే నీ బుగ్గలకి నీ చేతులకి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని అలాగే గంధము కూడా ఆ బుగ్గలకి రాసుకొని శుభ్రంగా ఎక్కడైతే నువ్వు పూజ చేయాలనుకున్నావో ఆ ఆవరణాన్ని అంతా కూడా బేడ నీళ్ళతోటి పసుపు నీళ్ళతోటి కల్లాపు జల్లి శుభ్రంగా 4 వర్ణాల ముగ్గును పెట్టాలి. సాధారణంగా మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ ప్రదేశం అంతా కూడా కడగడం అనేటువంటిది చేస్తాం. రంగవల్లికలు కూడా పెడతాం. పెట్టి శుభ్రంగా ఆ యొక్క లక్ష్మీ తాలూకా రూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారి రూపాన్ని నీ శక్తానుసారం ఏ విధంగా అయినను చేయవచ్చును. అలాగే ఆ లక్ష్మీదేవికి నాకు ఎంతో ఇష్టమైనటువంటి కలశని కూడా ఆ అమ్మవారి ముందును ఉంచాలి. ఉంచి 9 ద్వారాలతోటి చక్కగా 9 తోరణాలతోటి కట్టుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని శుభ్రంగా ఒక విస్తరాకులో కానీ ఒక అరిటాకులో కానీ పెట్టి దానికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేస్తూ నా తాలూకా నామాలన్నీ కూడా 108 నామాలు కూడా స్మరించు వెయ్యాలి. అందుకే ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, శ్రీమాత్రే నమః అనుకోండి అని చెప్పి చెప్తాం ఆ నామాలు చదివినప్పుడు. ఆ తర్వాత నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక పరవానాన్ని కానీ అలాగే ఎవరి శక్తానుసారం వాళ్ళు ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా నివేదించి ఆ బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి అలాగే వాయనాన్ని కూడా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని ఆ తర్వాత వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా నీ శక్తానుసారం ప్రసాదాన్ని పంచాలి. లేకపోతే అవకాశం ఉంటే భోజనాన్ని కూడా పెట్టాలి. ఈ ప్రకారంగా ఎవరైతే నా తాలూకా వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఆ వరలక్ష్మి ఆ కళలోనే చెప్పి అంతర్ధానం అయిపోయింది. చూసారా, అక్కడ చారుమతి ఇల్లాలు మహాతాత్వి కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని సంతోషాలు వచ్చినా అత్తమామల్ని ఎప్పుడు కూడా గౌరవించింది, భర్తని కూడా గౌరవించింది. కాబట్టి ఆ యొక్క మహాలక్ష్మి వరలక్ష్మి అష్టలక్ష్మిలోని ఏకైక లక్ష్మి అయినటువంటి ఆ మహాలక్ష్మి దర్శనం ఆవిడకి కలిగింది కళ్ళలోని. వెంటనే నిద్రలేచి ఆ చారుమతి జరిగిన వృత్తాంతం అంతా కూడా తన అత్తమామలకు చెప్పింది. చెప్పంగానే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మవారి దర్శనం కళ్ళలో అవ్వదు, నువ్వు చాలా అదృష్టవంతురాలు చారుమతి అని చెప్పి తప్పకుండా తర్వాత వచ్చే శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరితో కూడా కలిసి తప్పకుండా నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యమ్మా అని చెప్పి ఆ అత్తమామలు కూడా ఆ చారుమతికి చెప్పారు. చెప్పంగానే చక్కగా ఆ చారుమతి చక్కగా తన ఇరుగు పొరుగు ఆడవాళ్ళతో కూడా ఇలాగ వరలక్ష్మి వ్రతం చేస్తే చాలా మంచిదని వరలక్ష్మి తన కళ్ళలోకి వచ్చి చెప్పిందని చెప్పి అంతా కూడా చెప్పింది. అది వినంగానే ఆ ఇరుగు పొరుగు స్త్రీలందరూ కూడా ఎంతగానో సంతోషించి అందరూ కూడా శ్రావణ మాస శుక్లపక్షం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమికి ముందు శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. అలా ఎదురు చూస్తూ ఉంటే కొంతకాలానికి ఆ శ్రావణ మాసం శుక్లపక్షంలోని పౌర్ణమికి ముందైనటువంటి శుక్రవారం రానే వచ్చింది. అప్పుడు శుభ్రంగా అందరూ కూడా వరలక్ష్మి నమోస్తుతే ఓం మహాదేవియేజ విద్మహే విష్ణుపత్నేజ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని చెప్పి అందరూ కూడా మనసులో సంకల్పించుకొని ఆ రోజు అందరూ కూడా పొద్దున్నే వేరన్ని లేచి చంద్రకాంతులు
ముగిసిన తర్వాత నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి మంగళ స్నానం ఆచరించి చక్కగా ఆ చారుమతి ఇంటికి వచ్చి మహిళలందరూ కూడా పూజా సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని చక్కగా ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కథలో చెప్పినట్టుగానే కళలో ఆ మహాలక్ష్మి ఏ విధంగా చెప్పిందో ఆ వరలక్ష్మి ఆ ప్రకారంగా కూడా అందరూ కూడా ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఆచరించిన తర్వాత పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కథ కూడా విన్న తర్వాత వాళ్ళు పసుపు కుంకుమ పువ్వులు ఆ అక్షంతలు వేసి పూజించినటువంటి ఆ దూరాల్ని ఒక్కొక్కటి కూడా తీసి చేతికి కట్టుకున్నారు అందరూ కూడా. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ దూరాలు కట్టుకొని ప్రదక్షిణ చేయమని చెప్పాడు 9 సార్లు. మొదటి ప్రదక్షిణ చేయంగానే చక్కగా వాళ్ళ పాదాలకుని చక్కగా గజ్జలు అంటారు వాటిని ఇప్పుడు పట్టీలు అంటారు. ఆ బంగారు పట్టీలు పాదాలకు రావడం జరిగింది మొదటి ప్రదక్షిణ అవ్వగానే. రెండవ ప్రదక్షిణ చేయంగానే వాళ్ళ శరీరం అంతా కూడా బంగారం మయం అయిపోయింది. మూడవ ప్రదక్షిణ చేయంగానే చక్కగా వాళ్ళ ఇంటి ముందు గుర్రాలు చక్కగా బంగారాలతోటి అష్టైశ్వర్యాలు రత్నాలు వజ్ర వైడూర్యాలతోటి నిండిపోయింది. ఇలా ఒక్కొక్క ప్రదక్షిణ చేయంగానే 9 ప్రదక్షిణల్లోని చక్కగా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా సిరి సంపదలు కూడా ప్రాప్తించాయి. ఈ విధంగా 9 ప్రదక్షిణలు అయ్యేసరికి ఎంతో చక్కగా అన్నీ కూడా ప్రాప్తించాయి. ఆ తర్వాత అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి కథాక్షంతలు తల మీద వేసుకొని అలాగే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాన్ని కూడా నోట్లో వేసుకొని దక్షిణ తాంబూలాలు ఇచ్చి బ్రాహ్మణోత్తములకి వాయనాన్ని కూడా ఇచ్చి పంపించి ఆ తర్వాత బంధుమిత్రులు అందరి సమక్షంలోని అంటే ఇరుగు పొరుగు ఆడవాళ్ళు అందరి సమక్షంలోని ఆ ప్రసాదాన్ని అందరూ కూడా తిని శుభ్రంగా ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలోని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ అంచెముందు ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారు. ఈ విధంగా ఈ వృత్తాంతాన్నంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. అదేవిధంగా సూత మహర్షి మహామునులందరికీ కూడా తెలియజేశాడు. ఆ ప్రకారంగా మన తెలుగు సంవత్సరంలోని ఉగాది తర్వాత శ్రీరామనవమి తర్వాత మనం మొదట జరుపుకునే పండుగ ఏదయ్యా అంటే మొట్టమొదటగా ఆడవాళ్ళ పండుగ అయినటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనం జరుపుకుంటాం. కానీ వినాయక చవితి కదా మొదటి పండుగ అంటారు అందరూ కూడా. కానీ వరలక్ష్మి వ్రతమే మొదటిదని చెప్పాలి. అయితే వినాయక చవితి మొదటిది అని ఎందుకు అన్నారంటే భర్త భార్య పిల్లలు అందరూ కలిపి చేసుకుంటారు వినాయక చవితి అనేటువంటిది. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చక్కగా పుణ్యస్త్రీలు పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ స్త్రీలు మాత్రమే చేసే వ్రతం కాబట్టి మనం వినాయక చవితి మొదటి పండుగ అంటాం. కానీ వరలక్ష్మి వ్రతాన్ని మనం మొదటి పండుగగా మనం జరుపుకోవచ్చు. అర్థమైందండి. అందుకే ఉగాది తర్వాత మనకు చైత్రమాసంలో శ్రీరామనవమి ముందు వస్తుంది. ఆ రాముడు వారి కళ్యాణాన్ని లోక కళ్యాణార్థమై ఆయన కళ్యాణం చేసి మనం ఒక్కొక్క పండుగ కూడా జరుపుకుంటాం. శ్రీరామనవమి తర్వాతే మనకి శ్రావణ శుక్రవారం అని వినాయక చవితి అని అలాగే దసరా అని చెప్పి అలాగే వరుసగా పండుగలన్నీ కూడా వస్తాయి. కార్తీక మాసం అని కార్తీక పౌర్ణమని అలాగే వరుసగా కూడా ఆ ప్రకారంగా ఆ సూత మహర్షి మహామునులందరికీ కూడా ఆ వరలక్ష్మి వ్రతం గురించి వివరించాడు. ఇది కథ సమాప్త. ఈ విధంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం నుంచి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే చక్కగా అందరూ కూడా మహిళలందరూ కూడా ఆ చారుమతి ఎంత ఓర్పుతోటి ఎంతో నేర్పుతోటి అత్తమామలను ఎంత గౌరవించింది, అలాగే కట్టుకున్న భర్తని ఎంత చక్కగా ప్రాణంగా భావించింది. కాబట్టే ఆవిడకి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మనకు చెప్తారు